లిఖించినటువంటి కవిత్వం అది. అందుకని ఖ్యాతి గడించుకున్న కవులందరూ లేరు జగాన. అదేమి చిత్తము పోతనే అన్నచో కరగిపోవు ఎడంద జహారు చేతకి చేతులు లేచు. ఈ వశీకరణాత్మక శక్తి చూడగా ఆయన పేరులో గలదు, అతని గంటంలోనే ఉన్నదు. చాలామంది ఉన్నారు కానీ పోతన గారికి ఉన్న భాగ్యం ఎవరికీ లేదు అన్నారు. ఎందుకంటే కవిత్వం రాయొచ్చు, బాగా రాయొచ్చు, అది ముద్దులుగా. ఎందుకంటే ఆ పంట వలంతి అందునకి భాగవతమ్మును దారబోసి. ఈ పంట వలంతి ఎంత మంచి పదం వేశాడు చూడే, ఎంత చక్కబడింది. ఆ పంట వలంతి అందునకి భాగవతమ్మును దారబోసి నిష్కంటక వృత్తికై నడుముగట్టిది వెంతటి పుణ్యమూర్తివో. నమము తల్లి నాది వచనము ధనమ్మునకై బజారులో ఆ మనుజేశ్వరాధములకు అమ్మను నిన్ను అని బుజ్జగించి నీ గుమ్మములోన ఏడ్చు పలుకుంచెలి కాటుక కంటి వేడి బాష్పమ్ములు చేతితో తుడిచివేచడి భాగ్యము నీకే అబ్బెదా. గంటము చేతిలోని మునిగర్రయో, నిలకడ ఇంటిలోనూ పంట పొలాను, చేయునది పద్యమో సేద్యమో. పద్యమో గద్యం. మంచం మీద కూర్చుంటివి, మంచం మీద కూర్చుంటివో, మంచం మీద కూర్చుంటివో. మంచం మీద కూర్చుంటివి, చేతులు మంచం మీద కూర్చుంటివి. కవివో గడితీరిన కర్షకుండవో, రెంటికి చాలి ఇంటివి. సరే కలమ హలమ ప్రియంబగు. కలమ హలమ అందుకని నాకు మా దీక్షిత్ దాస్ గారితో ఒకసారి నన్ను ప్రస్తాపవశాత్తు, ఏమండి చాలామంది రాస్తారు, బాగుంటుంది, బాగుండదు, చాలా బాగుంటుంది, కొంచెం పేలవగా ఉన్నట్టు అనిపిస్తుంది, మన కథ కానీ ఒక్క పోతన గారి కవిత్వమే పద్యం కానీ, శ్రద్ధర కానీ, ఇంకోటి ఏది మత్త కోకిలం కానీ, ఇంకోటి కానీ ఏదైనా సరే వచనం కానీ మొత్తం బాగుంటుందండి. అదేమిటో ఎక్కడ ఒక్క అక్షరం కూడా రసహీనంగా కనపడదండి అంటే ఆయన ఒక్క మాట అన్నాడు. అది రాముడు రాసిన కవిత్వం అయ్యా, ఆయన రాయాల్సింది కాదు. అందుకని ఆయనకు పదవేదో గుర్తు రాకుండా చేసి తనొచ్చి ఆంధ్ర భాగవతం రాయాలని శ్రావణ ఉడితి వరకు. లేకపోతే ఇన్ని లక్షల వేల పద్యాలు రాసిన ఆయనకి ఆ పద్యంలో అదే గుర్తు రాకపోవడం ఏంది? పాండిత్య లోపం కాదు, ఇంకోటి కాదు. ఆయనకి సంకల్పం. ఆయనకి ఎప్పుడైతే సంకల్పం కలిగిందో ఈయనకి తట్టలే. అడ్రస్ అలవైకుంఠపురములో అన్నాడు. ఏ తర్వాత రాదు, అయిపోయింది. ఏంది ఏ రాదా? వ్యుత్పత్తి లేదా? ఉంది, రాలే. రాబోయేటప్పటికి ఏమిటని సరే ఇక్కడ కూర్చుని రావాలి. గుడికి వెళ్ళేటప్పటికి ఆయనే తయారుగానే ఉన్నాడు. ఈయన వెళ్ళి అక్కడ తిరుగుతున్నాడు. అలవైకుంఠపురములో అంటున్నాడు. రాదు. ఆయన వచ్చాడు, ఆయన పోతగారి వేషం వేసుకొని వచ్చాడు ఇంటికి, వీళ్ళింటికి వచ్చి గౌరవ వెళ్ళిపోతున్నాడు. ఏది పూజా గదిలోకి. వాళ్ళ అమ్మాయో చూశారు. అయ్యే అపచారం, అదేమిటి అలా వెళ్తారంటే కాళ్ళు కడుక్కు కూడా అన్నారు. అవును కదను. అయితే ఆయన కాళ్ళు ఎందుకు కడుక్కోలేదు అంటే గంగ ఆయన పాదంలో ఉంటే కాళ్ళు కడిగేదేమిటి?
సమన్వయం. ఎంత తెలివి తక్కువ ఇది. విష్ణు పదోద్భవం గంగం అంతే. ఆయన కాడు కడుక్కోవాలి. ఎవరిని ఎవరు కడగాలి? అవునమ్మా నిజమే నిజమే ఉండు అని ఆ చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి కాళ్ళు కడిగి మళ్ళా వాడే కడిగాడు లోపలికి వెళ్ళాడు. ఆయన అడ్రస్ ఆయనకి తెలుసుగా. ఎవరు చెప్పేది ఏంటి? అలా వైకుంఠం నగరిలో ఆ మూల అన్నాడు. ఏ మూల అంటే మన సిద్ధాంతులు నైరుతి మూల అన్నారు. ఎందుకు? బెడ్రూమ్ ఉండేది నైరుతి మూలలో. అప్పుడు ఆమెతో కలిసి ఉన్న టైం అది. మరి ఆయన ఎప్పుడున్నాడు అంటే ఆయనకే తెలుసు. నైరుతి మూలలో ఆ మూల సౌధాంతరావృత పాంతోపల కాంతోత్ప పర్యంక రమా వినోదియకు ఆపన్న ప్రసన్నుండు. అది ఆయన స్థితి. అప్పుడు అమ్మవారి చీర చెరగు పట్టుకొని ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. వీడు గోవింద 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 రక్షించు 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 రాలపోతుంది అది వీడు అడుస్తున్నాడు. అంత రొమాన్స్లో ఉన్నటువంటి ఆయన కూడా ఈ వీడు అరుస్తూ ఉంటే గవిక్కి వదిలేసి పరిగెడుతున్నాడు. ఆపన్న ప్రశ్న విహ్వర నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలి సంరంభించి కవ్వ ఏదో పోయినట్టు ఎత్తుకోడు వెళ్తున్నాడు. ఎక్కడికి అడగదు ఆమె. ఆమె పర్మిషన్ లేదు. ఆమె తెలుసు పైగా సంప్రదాయం. ఎక్కడికి వెళ్ళేవాడు ఎక్కడికి అనకూడదు. నేను ఢిల్లీ వెళ్తున్నానంటే ఎప్పుడు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, వస్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఎందుకు వెళ్తుంది ఇంకో ఆమె వేయలేదు. తన వెంటనే సిరి అమ్మవారు ఎప్పుడైతే బయలుదేరిందో ఒక అడుగు యువతలకి వేసింది. పరిచారకులంతా చూశారు. అమ్మగారు ఎక్కడికి వెళ్తా వాళ్ళు బయలుదేరి లక్ష్యం అంటే అవరోధపరాధం. ఇదంతా చూసి గరుత్మంతుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏమిటి అని ఆడకుండా పడకుండా చేయటనే ఎక్కడు అందుకని ఇక్కడ చారాయ స్వామి వారు కూడా ఒరే ఆ భూలోకంలో చారాజు అనేవాడు ఉన్నాడు, నా భక్తుడు ఎప్పుడు పాడుతుంటాడు రా పాపం, వాడిని కాపాడుదావురా అని అంటే మీకే చెబుతారు ఈ భూలోకానికి అక్కడికి ఎంత దూరం అని అల్లేవాడు. వాడు పక్షీంద్రుడు బయలుదేరేటప్పటికీ ఈ మోతంతా చూసి అక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను అడగడానికి టైం లేక వాళ్ళు బయలుదేరారు. ఇదంతా చూసి ఊళ్ళో వాళ్ళంతా బయలుదేరారు. వైకుంఠం ఖాళీ, అందరూ వచ్చారు. లా ఒక్కింతయు లేదు అంటాడు. ఇక్కడ లా ఒక్కింతయు లేదు. లా అంటే ఏమిటి? బలం లేదు. లావు బలం లేదు. ఇది మన అధునాతనులు కొంచెం దాన్ని లాగి లా ఒక్కింతయు లేదు అన్నారు. లా అంటే న్యాయం. లా ఒక్కింత ధైర్యము విలోలంబయ్యి ప్రాణములు టావలు తప్పాను వచ్చేస్తున్నాయి. ఏ పైకి సిద్ధపడుతున్నాయి. ప్రాణములు టావలు మూర్ఛ వచ్చి తను ఉండే శ్రీమంబయ్యాడు. ఇప్పుడు 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 ప్రార్థించేది ఎవరు? ఈ శరీరం కాదు. ఈ శరీరం కూడా అయినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది విలపిస్తుంది. శరీరం ఆత్మ కాదంటానికి వీలు లేదు. ఎందుకంటే శరీరం ఇంకో రెండోది లేనప్పుడు అదే. అంతేగా మరి. కాబట్టి అప్పుడు
శ్రమం నీవేదప్ప ఇతపరం బెరుగ. అక్కడ చిన్న మాటలు వేశాడు. అన్యథా శరణం నాస్తి ఇవన్నీ వేయకుండా, త్వమేవ శరణం మమ ఇవన్నీ వేయకుండా నీవేదప్ప ఇతపరం బెరుగ. మన్నించందగు దీనుని రావే ఈశ్వరా, రావే ఈశ్వరా, కావవే వరదా, సంరక్షించు భద్రాత్మక అన్నాడు. అంటే ఇక్కడ సరే అప్పుడు ఆయన సరే వెంటనే చక్రం ప్రయోగం చేశాడు. ఇక్కడ సందేహం ఏమొస్తుందంటే, కొంచెత్తు వాడు కొన్ని ఎంతసేపటి నుంచో ప్రార్థిస్తున్నాడు, అందరినీ ప్రార్థిస్తున్నాడు, దేవతలందరినీ ప్రార్థించాడు. వాడు కేవలం విష్ణుమూర్తినే ప్రార్థించలే, అసలు పేరే పెట్టలే వాడు. అవును, ఈశ్వరుడు ఈశ్వరుడు అన్నాడు. మరి అందరికి వినపడుతున్నదిగా, ఎవ్వరూ కాపాడడం లేదే. వాళ్ళ లాజిక్ ఏమిటి? కాపాడడానికి వీడు తప్పు చేశాడు, సరిగ్గా అందంగా హాయిగా ఉన్నటువంటి కొలను వెళ్ళి పాడు చేశాడు. వీడిని మనం ఎందుకు కాపాడాలి? వాడు చేసిన తప్పేముంది ఆ మొసలి వాడు కాబట్టి అని కొంతమంది ఏమిటి, అసలు నన్నేమన్నా ప్రార్థిస్తుందా, మమ్మల్ని ఏమన్నా ప్రార్థిస్తుందా, మాకెందుకు ఈ గొడవ, లేనిపోయి జ్వరపడ్డం వాడు. ఇక వాడు చెప్పే లక్షణాలన్నీ చాలామందిలో కనపడుతున్నాయి, కానీ ఉన్నాయా లేవా అని వాళ్ళ కొంతమందికి అనుమానం. లేనిపోయి నేను ఎందుకు జోక్యం చేసుకోవడం అని. క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికీ వాడు రావే ఈశ్వరా, ఈశ్వరుడు ఎవడో వాడికే, వాడెవడన్నా కానీ పేరు తెలియదు. కావవే వరదా సంరక్షిత భద్రాత్మకాన్ని. అప్పుడు ఈ పిలుపు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి వినపడింది. ఆయన భోళాశంకరుడు, సర్వజ్ఞుడు, అనగా ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణో అధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. ఆయన ఎవరికి చెప్పడానికి వీల్లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అంతా ఆయనే. వెంటనే ఆయన రక్షిద్దాం అనుకున్నాడు. అయితే ఆయన రక్షిద్దాం అనుకుంటే ఆయనకెందుకు, ఏ పోర్ట్ఫోలియోగా ఆ పోర్ట్ఫోలియో వాడు ఉన్నాడు. విష్ణుమూర్తున్నాడు రక్షణ, ఆ పోర్ట్ఫోలియో అయింది అన్నాడో లేదా బయలుదేరాడు. లేదా అప్పటిదాకా వినపడలేదా ఎందుకు కూర్చున్నాడు? వెళ్ళాడు, చక్రం ప్రయోగించాడు, వాడిని రక్షించాడు. ఆ బాసలి రక్షించబడింది, వీడు గజేంద్రుడు రక్షించబడ్డాడు, అంతా రక్షించబడింది. బాగుంది. సరే, దీన్ని గజేంద్ర మోక్షం అంటారు, కానీ మోక్షణం అన్నారు శాస్త్రజ్ఞులు. ఎందుకు? వాడంతటా వాడు పొందేది మోక్షం, ధర్మార్థకామ మోక్షాలు, చతుర్థ పురుషార్థాలు వాడు సాధించాలి. ఎవడు ఇచ్చేది కాదు, అది పురుషత్వం, ఛాలెంజ్ సాధించాలి అంతే. ధర్మం మోక్షం, మధ్యలో ఉండేది అర్థం కామం. ప్రతి వాళ్ళు వీటికే ఆశిస్తారు కానీ దీన్ని పట్టించుకోరు, అది పొందలేరు.
కాబట్టి ఇప్పుడేమిటి ఆయన ధర్మార్థ కామమోక్షాలు సాధించి మరి ఇక్కడ గజేంద్ర మోక్షం ఏముంది? మోక్షం అంటే జన్మరాహిత్యం లేదు. మళ్ళా వాడు వాడితో గజేంద్రుడు పోయాడు. ఈ మొసలేమో దాని అనుచరణగణంతో ఆగిపోయింది. ఈ మోక్షం ఎక్కడుంది? మోక్షం మనకుంది. అంతసేపు ఇహధ్యాస వదిలిపెట్టి దాంట్లోనే ఉన్నాం కదా. కాబట్టి ఇప్పుడు మనకు సంసారం లేదుగా, మనం మోక్షం పొందాం. ఎంతసేపు? కాసేపు, పూర్తిగా కాదు. కాబట్టి ఆ విధంగా దాన్ని అర్థం చేసుకుంటే మంచిది అని నేనేదో ఊరికి నా చేత వాగిస్తున్నాడు దేవుడు, ఎందుకో తెలియడం లేదు. ఏదో ప్రస్తావశాత్తు వచ్చింది. ఎందుకు అంటే ఇది చెప్పాడు కదా శంకర భగవత్పాదుల వారు. ఇదేంటంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అనేది లాస్ట్, దానికి మొదటి మెట్టు సత్సంగత్వం. మంచి వాళ్ళతో స్నేహం చెయ్యి, మంచి వాళ్ళతో కలిసి ఉండు, మంచి అలవాట్లు అవుతాయి. సత్సంగత్వం అది 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 కారణం అన్నమాట. అదే కారణం, అది కారణం కాదు, అదే కారణం. కాబట్టి ఏంటంటే ఇవాళ అది మొదటి మెట్టు సత్సంగత్వం. భాగవతుల పాదజలము, భాగవతుల పాదజలము పైన చల్లుకున్న చాలు, భాగవతుల పానజలము పైన జల్లుకున్న చాలు, భాగీరథికి పుయ్యేనని భ్రాంతి ఏటికే మనసా, భాగవతుల పాద సేవ చేసిన చాలు, వేరు వేరు మతములను వెదకనేటికే మనసా, శ్రీరాముల నామస్మరణ కూడా చాలు, చౌరమైన తపములను చేయనేటికే. ప్రతిదానికి మా పతురు మాస్టర్రావు గారిని వారు, కోటి నదులు ధనుష్కోటిలో ఉండగా ఏటికి తిరిగిదవే మనసా అని ఒక కీర్తన ఉందిగా. కోటి నదులు తనుకోటిలో ఉండగా అనేవాడు ఆయన. తనుకోటి, కోటి నదులు తనుకోటిలోనుండగా, కోటి నదులు ధనుష్కోటిలోనుండగా ఏటికి తిరిగెదవే ఓ మనస, కోటి నదులు ధనుకోటి. ఈ తనుకోటిలోనే ఉన్న నరాలన్నీ కూడా నదులేరా. కోటి నదులు ఇక్కడే ఉండగా ఎక్కడికో వెళ్ళింది ఆయన అనేవారు. ఎవరు? అది పాతూరి మధుసూదనరావు గారు, రాజహంస. అయ్యో, అబ్బో, నిజంగా ఒకటి గుర్తుపెట్టుకో, హరికథకుల్లో కానీ పౌరాణికుల్లో కానీ ఈ
చెప్పేవాళ్ళలో కానీ మాట ఆయన మాట్లాడుతుంటే వినిపించినట్టుగా ఇంకోటి మాట్లాడితే వినపడలే ఆ, ఇప్పటికి. ఆయన మాట్లాడితే మంత్రమే. ఏమిటి అంటే ఔదాత్వం ఆ, మాట ఎక్కడ ఎత్తాలి, ఎక్కడ దించాలి, ఎక్కడ ఏ అక్షరం ఎలా పలకాలి ఆటోమేటిక్గా ఆయనకి అలా ఉండేది. ఏ మాట మాట్లాడండి సరే, హరికథ అంటాం మనం, హరికథ ఆయన ఒక్క అక్షరం కూడా వేరే మాట్లాడేవాడు కాదు. ఆయన మేటి మాట్లాడే అంతే అట్లా ఉండేది. దీక్షిత్ దాస్ గారు. దీక్షిత్ దాసు గారిని గురించి నాలాంటి సామాన్యుడి అభిప్రాయం ఏంటంటే బాగా అనుభవం ఉన్నది. దీక్షిత్ దాస్ గారు సనాతన అధునాతనాల్లో గొప్పవాడు. కానీ ఆయన లక్షణం ఏంటంటే వాల్మీకి ఆయన ఆ, ఒక రకంగా పోల్చితే వాల్మీకి. ఎందుకంటున్నామంటే మా నారాయణ దాస్ గారు ఒక మాట అన్నారు, శాస్త్రం చెప్పాలంటే వ్యాసుడు, కావ్యం రాయాలంటే వాల్మీకి, ఆహా. ఇంకెవరు లేరు అన్నారు. రమణీయంగా చిత్రించడం అనేది దీక్షిత్ దాస్ గారి సొత్తు. ఆ, ఇక దాంట్లో ఎన్ని సందేహం లేదు. ఎందుకంటే ఇంతకంటే ఏమీ లేదు అన్నట్టుగా చిత్రించగలడు. అంటే ఏమిటి, ఒక పద్యం చెప్పాల్సిన చోట 10 పద్యాలు విస్తృతంగా. అది పరిమి సుబ్రహ్మణ్య భాగవతుల వారిలో విశేషం ఏంటి, 10 పద్యాలు చెప్పాల్సిన చోట ఒక్క గీత పద్యం చెబుతాడు. అబ్బా, కొండను అద్దంలో ఇమిడ్చగలిగిన శక్తి పరిమి సుబ్రహ్మణ్య భాగవతుల వారి. ఆ, కొండ అద్దం ముందు కొంచెం అయి కనిపించదా అలాగే. కానీ చూడగలమా, చూడలేము. చూడగలము కానీ చూడలేము. అట్లాగా కొండను అద్దంలో చూపించాడు ఆయన పరిమి సుబ్రహ్మణ్య భాగవతుల వారు. దీక్షిదాస్ గారు ఏమిటి, విస్తృతంగా రాయడమే. ఒక పద్యం రాసే చోట 10 పద్యాలు రాయడు. అందుకని సామాన్యులకి ఆయన కథ చదవడం చేత కాలేదు. అంతా ఎవడు బై హార్ట్ చేసి చెప్తాను. ఇంకోటి ఏంటంటే హరికథలో విశేషం సూరిబాబు గారు, పౌరాణికుడు పుస్తకం చూడొచ్చు, ఇంకోటి కవి చూడొచ్చు, కానీ ఒక హరిదాసు పుస్తకం చూసి చెప్పడానికి వీల్లేదు, కుదరదు. లేదు, అవును. ఓ నటుడు పుస్తకం చూసి డైలాగ్ చెప్పాడు, సంభాషణ చెప్పాడు, వీల్లేదు. అంచేత హరికథ చెప్పడం ఇది ఒక రకంగా చెప్పాను నేను, కానీ చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఈ కష్టం వాళ్ళకి లేదు. కూర్చొని అంత ఆ పుస్తకం చూసి ఈ పుస్తకం చూసి ఏదో అది చేసి ఇది చేసి చెప్తారు. హరిదాస్ అలా కాదు. ఏదో ఆ పృచ్ఛకుడు ఒకటి అడిగి, ఈ పృచ్ఛకుడు ఒకటి అడిగి, ఇంకోటి అడిగి అది ఇది. వీడికి హరికథకుడు అనబడేటటువంటి వాడికి పుస్తకంలో చూసింది మస్తకంలోకి రావాలి. అక్కడ ఎవరిని అడగడానికి, ఏం చేయడానికి, ఆలోచించడానికి కుదరదు. అదే ఒక గొప్ప లక్షణం. మిగతా వాళ్ళకంటే అవన్నీ మనం అనకూడదు. తర్వాత చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది ఎన్నో ఉంటాయి కదా, వీడికి మస్తకంలో ఉండాలి ఎప్పటికప్పుడు. చాలా కష్టం. ఇంకోటి ఏమిటంటే అసలు పైగా
ఇంకో దానికి సిలబస్ ఉంది ఏదో రకంగా. భేదం దగ్గర నుంచి 82 పన్నాలు భేదం అన్నాడు, అయిపోయింది. హరికథకి ఇది అని చెప్పను. అవును, తలా లేదు. లేదు లేదు అందుకని దీనికి అర్జుడు ఎవరు అంటే ఎవరు కాదు, మనుషులు కాదు, నారద మహర్షులు గారు. ఆయన ఫస్ట్ తెలుసు ఈ ప్రపంచంలో మనకు తెలిసినంత కాలంలో. ఆయనకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? సరస్వతీ మాత, బ్రహ్మదేవుడు. హరినామం చేయడు. ఎక్కడ చెప్పేవాడు ఆయన? 2 ప్రదేశాలు ఆయన చెప్పేది. యజ్ఞయాగాదులు చేసిన తర్వాత, వైదిక కార్యకలాపాలు అయిన తర్వాత ప్రతి వాళ్ళకి ఒక గోష్ఠి విశ్రాంతి అనేది ఉండేది. ఆ టైంలో చెప్పేవాడు అందరికీ, హ్యాపీగా వినేవాళ్ళు. ఇప్పుడు నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబరాయ చ అయిన తర్వాత మనస్సు కాస్త చేతగా శ్రీరామం అనిపిస్తుంది. అంటే ఉండే ఆనందం ఇంతసేపటికి కలగదు. అది ఆ నామంలో ఉన్న విశేషం, ఆ గానంలో ఉన్న విశేషం. ఎందుకంటే నేను గానం నేనున్నాడు కదా, సామవేదం నేను, వేదానాం సామవేదోస్మి అన్నారు కదా. అందుకని ఆ వేదం చెబుతుంటే కూడా వేదదేహో అంటాడు. ఈ సంగీతం కదా ఇది. అదేంటంటే ఈ నారద మనుషులు చేసే పని. ఇదంతా అయిన తర్వాత కూర్చొని కారుణ్య మృదుల గరి మురారి శ్రీరమాగ్రద్విహారి శౌరి కారుణ్య మృదుల గరి మురారి. ఆ సంగీతంలో ఒక అనుదాత్తాలు, ఒక రకమైనటువంటి పరిణతి పొందిన వాడి హృదయం లీనమయ్యే పాట, స్వరం ఉంది. దట్ మంద గొప్పతనం కాదు, ఆయన చేశాడు. సరసాక్ష సరసాక్ష సృదజనవన దీక్ష శాస్త్రవ మృగ హర్యక్ష శ్రీవక్ష శ్రీరమ హృద్విహారి శౌరి కారుణ్య మృదులహరి మురారి నిరదశ్యామ మోహన రూప నిరుపమాన యదువంశ మణిదీప మరజనక హరి హరి రజనక మహనీయ మునిగేయ మంపాలయ దీక్షిత భాగదేయ మంపాలయ దీక్షిత భాగదేయ మంపాలయ
కారుణ్య మృతుల హరి మురారి హరి హరి. బాలమురళీ కృష్ణ గారు పటకచేరి చేస్తుంటే పండు వెళ్ళేట్టే కూర్చున్నాడు. ఎవరు వెళ్ళారు? పండుని ముమ్మడి సుబ్రహ్మణ్యం ఇప్పుడు జోషులు సత్యనారాయణమూర్తి మాస్టర్ పండునేనా? మాస్టర్ పండు జోషులు సూర్యనారాయణమూర్తిని మంచి హరికథ అమలాపురం దగ్గర వాడు అతను మాస్టర్ పండు అంటారు. అలాగా? మంచి హాస్యప్రియుడు. ఆయన పాటకచ్చి చేస్తూ హరి అంటాడు కదా. అవును. వీడు వెళ్ళేట కూర్చున్నాడు. ఆయన అయిన తర్వాత పండు ఎప్పుడు వచ్చావా అన్నట్టు. మీరు హరి అంటున్నప్పుడు వచ్చి